నేను అనుకున్నట్టుగానే మా అన్న మార్షల్ ఆర్ట్సే గొప్పగా ఉన్నాయి. మీ మీద దాడి చేయడానికి ఏదో వస్తుంది, జాగ్రత్త. దాని చేతిలో చిక్కకుండా పారిపోండి. నువ్వు అసలు ఇంకా కంగారు పడుకో, నాతో వచ్చి నేను చూసుకుంటా. నీకు ధైర్యం చాలా ఎక్కువ. వాళ్ళకి నువ్వు సమాచారాన్ని చేరవేస్తున్నావా? మీరు అసలు తప్పించుకోలేరు, అందులోనూ ముఖ్యంగా నా నుంచి తప్పించుకోలేరు. అన్నయ్య, ఏమిటిది? వాళ్ళిదంతా వాళ్ళ మాస్టర్ కోసమే చేశారు. వాళ్ళని వదిలేయి. వెళ్ళనివ్వాలా? ఇక్కడున్న చట్టాల గురించి నీకు తెలీదా? ఇదేమైనా చిన్నపిల్లల ఆటలా? దీని గురించి ఖచ్చితంగా మాస్టర్కి చెప్పాలి. నియమాలు పాటించకపోతే నేను అస్సలు క్షమించను. ఇంకా నయం, ఇది నా దగ్గర ఉంది. ఏది ఎలా అయినా వ్యవసాయం ఇక్కడే జరుగుతోంది. ఇది ఇంకా వేగంగా జరగాలంటే మనం బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మాస్టర్ తిరిగి వచ్చి చూసేసరికి ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అప్పుడే మనకి ప్రమోషన్ దొరుకుతుంది. ఏంటి అని చెప్తాం అన్నా, ఒకవేళ అది స్పిరిచువల్ బీస్ట్ అయి ఉంటుందా? నాకు దాని గురించి బాగా తెలుసు. ఇక్కడ గుహలు కూడా ఏమీ లేవు. నిజంగా ఒకవేళ ఇక్కడ వింత జీవి ఏమైనా ఉందా? సరే, ఎందుకన్నా రా, వెళ్ళి మంచి చూద్దాం. అమరున్నయ్యే వరం పొందాలని 1000 సంవత్సరాలుగా ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు కూడా నా కళ నెరవేరలేదు. దేవుడు, దయ్యము, నలుపు, తెలుపు, వీటి మధ్య ఉన్నదే జీవితం. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లే నిర్ణయించాలి. ఇందులో ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ అని వాళ్లే నిర్ణయించాలి. సరే అంటే సరే, తప్పు అంటే తప్పు. ఇందులో కష్టం ఏముంది? ఒకసారి అది చూడండి, అది చాలా ప్రమాదకరమైంది. వీళ్ళిద్దరూ ఆ 5 వెలుగులను చూసి భయపడలేదు. వీళ్ళలో సరైన వ్యక్తి ఎవరు తేల్చుకున్నారు. నీకేం కాలేదుగా? ఎంత పని చేశారు? నిషేధించబడిన ప్రదేశంలోకి ఎందుకని ప్రవేశించారు? దానికి మీకు శిక్ష విధిస్తాను. మమ్మల్ని క్షమించండి. ఒకే ప్రదేశంలో వ్యవసాయం చేయాలని భావించాము. అందువల్ల ఇతర ప్రదేశాలను చూడడానికి మేము వెళ్ళాము. మేం కావాలని ఎటువంటి తప్పు చేయలేదు. అంతేకాదు, తమ్ముడు అక్కడికి రాను అని చెప్పాడు. నేనే వాడిని బలవంతం పెట్టి తీసుకెళ్లాను. ఏంటి పొగరా? ఇక్కడ మనకంటూ కొన్ని హద్దులుంటాయి కదా, మీరు ఆ హద్దుల్ని దాటారు. వీటిని పాటించకుండా బతకగలరా? లేదు మాస్టర్. నేరం ఒప్పుకోలేదు కాబట్టి మీ శక్తులన్నింటినీ నేను లాక్కుంటున్నాను. అన్నీ మీ నుంచి వెళ్ళిపోతాయి. అసలు ఏమంటున్నారు? అందుకు ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా? చిన్న శిక్ష సరిపోదా? ఇదే చివరి నిర్ణయం. వాళ్ళు హద్దు మీరి ఆ ప్రదేశంలోకి వెళ్ళకూడదు. ఇది అతను తీసుకున్న నిర్ణయం. అందులో నేను జోక్యం చేసుకోను. దానితో దగ్గర నుంచి లాక్కుంటే ఏం నష్టం కలుగుతుంది? మీరేం సాధిస్తారు? నమస్కారం. వాళ్ళిద్దరూ కోల్పోయింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి దక్కింది. ఇదేమీ గొప్ప విషయం కాదు. లేదు మాస్టర్, వీళ్ళు చేసిన దానికి శిక్ష విధించకపోతే రేపు ఇంతకన్నా పెద్ద తప్పే చేస్తారు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వెవర్రా? వద్దన్నా. చాలు చాలు చాలు, ఇక ఆపు.
నేను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు వీళ్ళ మీద కోపడ్డప్పుడు మాట్లాడడానికి కాదు, అనుకోకుండా రావాల్సి వచ్చింది. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి. ధన్యవాదాలు మాస్టర్. ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరతాం. వెళ్ళొస్తాం. ఇలా చూడు, ఈసారి మన ఊరికి పెద్ద ప్రమాదం వచ్చింది. నాకు అందిన సమాచారం నమ్మదగిందే. ఈ మధ్య ఒక దుష్ట శక్తిని చూశారు. ఆ దుష్ట శక్తిని ఆడించే యూకు 1000 ఏళ్లుగా పోరాడుతున్నాడు. విజయం సాధించే వరకు ఊరుకోడు. వాడు విజయం సాధిస్తే మంచికి చెడుకి యుద్ధం జరుగుతుంది, అది కూడా మన ఊళ్ళో. అలా జరగకుండా మనం ప్రజల్ని కాపాడాలి. చిన్న తేడా ఉంది. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు? నా అన్నయ్యవి నువ్వే చెప్పలేకపోతున్నావు, నేనెలా చెప్తాను చెప్పు.